ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర అయితే మనం ఉన్నాం. గత పొద్దున్న నుంచి అంటే సినీ పెద్దలతోటి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ భేటీ అయితే అవ్వడం జరుగుతుంది. గతంలో సంధ్యా థియేటర్ ఘటనలో జరిగినటువంటి సందర్భంగా ఒక మహిళ మృతి చెందడం జరిగింది. అందులో వాళ్ళ బాబు కూడా తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. A11గా అరెస్ట్ చేసి జైలుకు కూడా తీసుకెళ్లారు. దాని తర్వాత వెంటనే బెయిల్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత అసలు ఏంటి అంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి పెద్ద సినిమాలు మొత్తం ఒక వరుసగా వస్తున్నాయి. సో దీని మీద అసెంబ్లీలో గతంలో ఉన్నటువంటి గతంలో రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పారు. అంటే బెనిఫిట్ షోస్ కానీ నైట్ షోస్ కానీ ప్రీమియర్లకు పర్మిషన్ ఇవ్వబోము. సో వేడుకలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏదైనా ఉన్నా కానీ మీరే చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి పర్మిషన్స్ అయితే లేవు. నేను ఈ సీట్లో ఉన్నంత కాలం నేను బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వనని చెప్పిన సందర్భంలో సినీ పెద్దలు అల్లు అరవింద్ కానీ అట్నుంచి పెద్ద నిర్మాత రీసెంట్గా TFDC చైర్మన్గా ఎన్నికైనటువంటి దిల్ రాజు, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ మొత్తం 13 మంది డైరెక్టర్లు, 14 మంది ఆర్టిస్టులు, మిగతా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ భేటీ అయితే అవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మనం ప్రజెంట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. ఇప్పుడే సమావేశం అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రీవియస్గా అంటే టికెట్ రేట్స్ పెంపు విషయంపై దాఖలాలు ఏవి జారీ చేసినా కానీ ఆయన పెద్దగా స్పందించకపోయినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైనా ఈవెంట్లు పెట్టినా కానీ సెలబ్రిటీల పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి. అండ్ బౌన్సర్ల విషయంలో కూడా కంప్లీట్గా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే రీసెంట్గా సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లు ఎక్కువగా హడావుడి చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ కూడా జరిగిందని తెర మీదకి అయితే రావడం జరిగింది. సో అందులో భాగంగానే సినిమా ఈవెంట్లు ఏదైనా పెట్టినా కానీ సెలబ్రిటీలదే. అండ్ సేమ్ టైం టికెట్ రేట్ల పంపు విషయంలో కానీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్కి డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. డ్రగ్స్కి అగైనెస్ట్గా ఒక అంటే ఏంటంటే ఒక యాడ్స్ కూడా చేయాలి. ఒక 2 నిమిషాలు అందులో యాక్ట్ చేసినటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నిమిషంన్నర నుంచి 2 నిమిషాల నిడివితోటి ఒక వీడియో కానీ మాటపూర్వకంగా సందేశం కానీ ఒక ఏదైనా యాడ్ టైప్లో చేసి గవర్నమెంట్కి అందించాలని రేవంత్ రెడ్డి సూచించినట్లయితే తెలిసింది. అందులో భాగంగానే ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టినప్పుడు సెలబ్రిటీలదే పూర్తి బాధ్యత. సో జాగ్రత్తగా ఉండి అభిమానుల్ని వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమదే అని చెప్పేసి అయితే ఇక్కడ మాట్లాడినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా ఈ ఈవెంట్ కంటే ఈ సంక్రాంతి వచ్చేసరికి సంక్రాంతి ఎప్పుడైనా కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద పండుగగానే చెప్పుకోవచ్చు. అటు సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారి సినిమా ఉంది. సేమ్ టైం గేమ్ చేంజర్, రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కూడా పెద్ద సినిమా. బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ కూడా ఈ సంక్రాంతికి బరిలో అయితే రాబోతున్నాయి. సో ఈ పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టినటువంటి సినిమాలు సో ఈ వీటికి టికెట్ రేట్ పెంపు కానీ లేకపోతే స్పెషల్ షోస్ లేకపోతే బడ్జెట్ పరంగా వాళ్ళకు నిర్మాతలకు లాస్ వస్తుందన్న సందర్భంలో సినీ ప్రముఖులందరూ కలిసి ఈరోజు రేవంత్ రెడ్డిని అయితే కలిసడం జరిగింది. ప్రస్తుతం మనం CCC సెంటర్ దగ్గర ఉన్నాం. సో ఈ జాగ్రత్తలు చెప్పి ఆయన చాలా సున్నితంగా మాట్లాడినట్టయితే తెలుస్తుంది. ఒకసారి చూడవచ్చు విజువల్. ఇక్కడ ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ ఇప్పుడే ముగిసినట్టుగా సమాచారం. అండ్ మీడియా కానీ లేకపోతే ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ బలగాలు మొత్తం ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ కొన్ని వందల మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే సినీ ప్రముఖుల నుంచి వెళ్ళి అంటే బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా అనే అభిమానులు కూడా ఒక ఎత్తున ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటు టికెట్ రేట్స్ అండ్ రీసెంట్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో భాగంగా ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తారు, ఇన్ కేసు షోస్కి మళ్ళీ పర్మిషన్ ఇస్తాడా, టికెట్ రేట్స్ మీద ఇస్తాడా, ఒకళ్ళు ఇస్తే ఎలాంటి కండిషన్స్ పెడతాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, సో ఒకళ్ళు ఏదైనా అయితే బాధ్యత ఎవరిది అనే దాని మీద వీటన్నిటి మీద అయితే దీని మీద చర్చించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఏదన్నా టికెట్ రేట్స్ కానీ లేకపోతే ఇన్ కేస్ వేరే ఏదన్నా అదనపు ఛార్జీలు పెంచాలన్నా కానీ లేకపోతే ఈవెంట్లు కన్నా పెట్టుకోవాలనుకుంటే ఏదైనా గవర్నమెంట్ సాయానికి సంబంధించి ఏదైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా యాడ్స్లో యాంటీ డ్రగ్స్ కానీ అదేవిధంగా టూరిజం సంబంధించినటువంటి వీటన్నిటికీ డెఫినెట్గా ప్రభుత్వానికి అయితే సహకరించాలని చెప్పేసి పటిష్టంగా చెప్పినట్లయితే రేవంత్ రెడ్డి తెలుస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు. మనం ప్రజెంట్ మెయిన్ రోడ్ మీదనే ఉన్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్గా అంతా అంటే ట్రాఫిక్ జామ్ కూడా అయితే ఉంది. సో దాన్ని కంప్లీట్గా పోలీసులు కూడా ట్రాఫిక్ లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. సో మొత్తంగా ఏంటంటే ఈ సమావేశం ఇండస్ట్రీ అందరికీ ఒక గుణపాఠం లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇలాంటి షోస్ వేసినప్పుడు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలనేది అందరికీ ఒక తెలిసి వచ్చే అంశంగా ఆయన రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కటి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మరీ అంటే ఏంటంటే మళ్ళొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి, దానికి సంబంధించిన జాగ్రత్తలు కంపల్సరీ మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్పినట్టుగా సమాచారం.